దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క వచనంలో చూసుకున్నట్లయితే మరి దేవుడు నమ్మదగిన వాడు. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే మనకు కలుగుతాయి. అంతేకాకుండా మరి సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని మరి శోధింపబడనీయడు. అంతేకాకుండా మనకెంత సామర్థ్యం ఉంటుందో, ఎంతవరకు సహిస్తామో, ఎంతవరకు మనకు శక్తి ఉంటుందో, ఎంతవరకు మన బలం ఉంటుందో, ఎంతవరకు మనకు ఆ స్థితి, ఆ స్థాయి ఉంటుందో అంతవరకే దేవుడు మనల్ని శోధింపబడనిస్తాడు. అంతేకాకుండా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గం